దేవుళ్ళు దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామిని సంతానాన్నిచ్చే దైవంగా కొలుస్తారు. సంతానం లేనివారు స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. నీలకంఠవాహనం ద్విషడ్భుజం కిరీటినం లోలరత్నకుండల ప్రభాభిరామ షణ్ముఖం. జనవరి 5 ఆదివారం స్కంద షష్ఠి. ఈ రోజున కార్తికేయుడి జన్మదినం. ఈ రోజున బ్రహ్మముహూర్తం కంటే ముందే లేచి స్నానాధికాలను పూర్తి చేసుకోవాలి. పూజా మందిరం శుభ్రం చేసి పువ్వులతో అలంకరించాలి. కార్తికేయుడి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. కార్తికేయుడి విగ్రహం ఉంటే నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేసి చందనం, అక్షింతలతో సమర్పించాలి. ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజా క్రతువుని పూర్తి చేయాలి. వీలైతే కార్తికేయ అష్టోత్తర నామాలు చదవాలి. పేదలు, సహాయం అవసరమైన వారికి నిత్యవసరాలను దానం చెయ్యాలి. సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. అప్పటి వరకు పాలు, పండ్లు తీసుకోవాలి. పూజా సమయంలో ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. ఎవరిని తిట్టకూడదు. మరుసటి రోజున అంటే సోమవారం ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేస్తే సంతాన భాగ్యం కలగడమే కాకుండా ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి.